ఒక వ్యక్తి ఏం చేసినాడంటే ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. ఆ కుక్కను రోజు గొలుసు పెట్టి కట్టేసి వీళ్ళు ఏదైతే తింటారో, ఏదైతే వండుకుంటారో దానికి అదే పెడుతున్నారో, దాన్ని ఎంతో అపురూపంగా ఇంట్లో ఒక మనిషిని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. రోజు అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకరోజు ఈ కుక్క వీధి కుక్కను చూసింది. ఏం చూసింది? వీధి కుక్కలు చూసింది. అవి బాగా ఆడుకుంటున్నాయి, బాగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఈ కుక్కలు కూడా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా బాగా తిరుగుతున్నాయి, నా యజమాని ఇంత చిన్న పిల్లప్పుడు నన్ను రోజు గొంతు చైన్ పెట్టి కట్టేసి నన్ను రోజు ఇక్కడ బందీని చేసేసినాడు, ఇలా స్వేచ్ఛగా తిరగాలని చెప్పి దానికి ఒక కోరిక కలిగింది. సరే, ఒకరోజు యజమానుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉదయాన్నే వదిలేసినాడు, గొలుసు వదిలేసినాడు. వెళ్ళింది, మధ్యాహ్నం అయింది, రాలేదు. చూసినాడు, ఎక్కడ పోయింది అబ్బా, అంతా ఎదిగినాడు. సాయంత్రం అయిపోయింది, రాలా. చీకటి పడిపోయింది, రాలా. వాళ్ళకి టెన్షన్, మరి ఏమన్నా ఎత్తుకుపోయినారా, ఏదన్నా లారీ కింద పడి చనిపోయిందా, ఏమైపోయిందా అని చెప్పి దాని గురించి ఎంతగానో చింతించినారు, ఎంతగానో బాధపడ్డారు. అది కనపడలేదు. ఇంకా ఈ కుక్క వీధి కుక్కలతో తిరగడము అలవాటు అయిపోయింది. తిరిగి కొద్ది రోజులకి ఏమైపోయింది? రూపురేఖలన్నీ మారిపోయినాయి. యజమాని దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగా బొచ్చు కుక్క లెక్క బలంగా ఉన్న కుక్క ఏమైపోయింది? బక్క చిక్కిపోయింది. ఇప్పుడు ఆహారం దొరకట్లేదు. ఎవరైనా మిగిలిపోయింది, పాసిపోయింది పడేస్తే అది తింటుంది. ఒక్కోసారి అది కూడా దొరకకపోతే ఏంటుంది? పెంటలు తిని బతకడానికి అలవాడిపోయింది. కొద్ది రోజులకు ఏమొచ్చిందంటే శరీరం అంతా గజ్జి వచ్చేసింది, కురుపులు వచ్చేసినాయి. శరీరం అంతా కురుపులు వచ్చి బక్క చిక్కిపోయింది. దాని రూపమంతా మారిపోయింది. ఎవరు కూడా గుర్తుపట్టలేనిదిగా మారిపోయింది. ఎవరింటి దగ్గర వెళ్ళి పడుకుంటే అందరూ కర్ర తీసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు గజ్జి కుక్క వచ్చి మన ఇంటి ముందు పండుకుని ఊరుకుంటాం. మనం కర్ర తీసుకుని ఏం చేస్తాం? దాన్ని తోలేస్తాం. అందరూ కూడా ఎవరింటి దగ్గర పోయినా కూడా అందరూ కూడా కర్ర తీసుకొని చీ అని తోలేస్తున్నారు. ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టలే, ఎవరు దగ్గరికి రానియట్లేదు. ఎక్కడో వెళ్ళి పాడుబడ్డ ఇంట్లో పండుకొని మూలుగుతూ అప్పుడు యజమాని ప్రేమను జ్ఞాపకం చేసుకుంది. నా యజమాని ఎలా చూసినాడు నన్ను, ఆ స్థితి ఏంటి, ఈ స్థితి ఏంటి? నేను స్వేచ్ఛకు అలవాటు పడిపోయి రోజు ఏమై పోగొట్టుకున్నాను? అన్నీ పోగొట్టుకున్నాను. తినడానికి తిండి లేదు, శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి, నా దగ్గరికి ఆదరించే వాళ్ళు లేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని నా యజమానుడు ఎందుకు నన్ను ఇన్ని రోజులు కట్టేసి పెంచినాడు, వదిలేస్తే నాకు ఈ గతి పడుతుందని చెప్పి ఎందుకు ఇన్ని రోజులు నన్ను ఇంతగా ప్రేమగా చూసుకున్నాడు, అందుకే ఆ ప్రేమను గుర్తించలేక నేను స్వేచ్ఛకు అలవాటు బయటకు వచ్చి ఈ రీతిగా అయిపోయినాను అని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, సరే ఒకసారి నా యజమాని ఇంటి దగ్గరికి వెళ్దాం, ఆయన నన్ను చేరదీస్తా అంటవా, ఈ స్థితిలో నన్ను దగ్గరికి రాణిస్తాడంటవా, అయినా సరే వెళ్తాను ఒకసారి అని చెప్పి తీర్మానం చేసుకొని చిన్నగా ఆ కుక్కలకు తెలుసు కదమ్మా, ఎక్కడ వేరే ఊళ్ళో పెట్టేస్తే కూడా దారి కనుక్కొని వచ్చేస్తాయి బాగా. కాబట్టి కొద్ది రోజుల చాలా సమయం పట్టినప్పుడు కూడా యజమాని ఇల్లు గుర్తుపట్టేసి ఇంటి దగ్గరకు వెళ్ళి వాకిలి దగ్గర నిలబడి పడుకుని అక్కడ మూలుగుతా వాకిలి దగ్గర కూర్చొని యజమానుడు బయటకు వచ్చి చూసినాడు. వచ్చి చూసి యజమానుడు గుర్తుపట్టినాడు. అరే టైగర్, ఎక్కడికి పోయినావు ఇన్ని రోజులు, ఏమైపోయావు, నువ్వు చచ్చిపోయావో, ఏ లారీ కింద చచ్చిపోయావు, ఎంతగా బాధపడి నీకోసం ఎంతగా ఏడ్చినాం, అయినప్పటికీ నువ్వు తిరిగి వచ్చినావు, మాకు చాలా అదే సంతోషం. ఏంటి ఇలాగ అయిపోయావు, ఎలా ఉన్నా, నువ్వు ఎలా అయిపోయావు? శరీరం అంతా కురుపులు, గాయాలు, బక్క చిక్కిపోయింది, బొచ్చంతా ఊడిపోయింది, రూపురేఖలు మారిపోయినాయి. యజమానుడు ఎలాగనుకున్నాడు? దాని మెడలో యజమానుడు వేసిన ఒక బెల్ట్ ఉంది. ఏం చేస్తారు, పెంపుడు కుక్క ఏం చేస్తారు, బెల్ట్ వేసుకుంటారు కదా, కొంతమంది బెల్ట్ వేస్తారు. ఆ బెల్ట్ని చూసి గుర్తుపట్టుకున్నాడు, ఇది నా టైగర్, నేను పెంచుకున్న మా టైగర్ అని చెప్పి దాన్ని గుర్తుపట్టుకున్నాడు. అప్పుడు దాన్ని తిరిగి నువ్వేం భయపడి, నేను తిరిగి నేను మంచి వైద్యుడి దగ్గర చూపించి నేను బాగు చేస్తాను, నువ్వేం బాధపడు. అప్పుడు యజమానుడి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ కుక్క కన్నీరు గారుస్తుంది, తన కన్నీళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇటువంటి స్థితిలో కూడా నా యజమానుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను త్రోసివేయలేదు. అందుకే యేసు దగ్గరకు వస్తే ఏం చేయాలి, రానుద్దేశించిన వాడు ఆయన దగ్గరకు వస్తే నా ఎద్దకు వచ్చి ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో వస్తే నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ వేదన, నీ చింత అవన్నీ కూడా తీసివేసి నీకు సంపూర్ణ సంతోషాన్ని, చెప్పనసరిన మహిమాక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా, వెళ్ళి తండ్రి మాట వినలేదు, వెళ్ళిపోయినాడు, ఇష్టానుసారంగా తిని త్రాగి తన ఆస్తింత పాడు చేసుకున్నాడు, తిరిగి తినడానికి తిండి లేదు, కట్టుకొని బట్టలు లేవు. అటువంటి స్థితిలో అప్పుడు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఏం చేసినాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి ఇక యోగ్యత నాకు లేదు, నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొని చెప్పాలని చెప్పి తండ్రి దగ్గరికి బయలుదేరినాడు. వాడు ఇంకా దగ్గర రాకునే దూరంగా ఉన్నప్పుడే
తండ్రి చూసినాడు. దూరంగా ఉన్నప్పుడే చూసి పరిగెత్తి పరిగెత్తి ఏం చేసినాడంట, వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకొని యోగ్యత నాకు లేదు, నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకో. తండ్రి కూలివానిగా పెట్టుకుంటాడా కుమారుణ్ణి? ఎంతో సంతోషించినాడు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, నాకు అదే సంతోషం. తన దాసును పిలిచి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, కృపిన దూరం తెచ్చి వధించండి. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. కాబట్టి ఇప్పుడు ఏముంది, కుమారుడికి ఏముంది? ఇప్పుడు సంతోషం వచ్చిందా లేదా? ఇప్పుడు ఏముంది? తండ్రి తిరిగి తన ఇంట్లో చేర్చుకున్నది, నిజమైన సంతోషాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు.